చేతిలో ఇది లేదు. అట్లాగే ఫ్రిడ్జ్, ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలు మొత్తం దెబ్బతిన్నాయి. బెడ్లు, మంచాలు, బట్టలు, ఫ్రిడ్జ్, అట్లాగే అల్మార్ లోపలికి నీళ్లు పోయి ఉన్న బట్టలను కూడా నాశనం చేసిన విషయాన్ని మా పరిశీలనలో తేలింది. నిన్న అధికార యంత్రాంగం వచ్చింది. మేము అధికార యంత్రాంగం వచ్చినందుకు, పరిశీలించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఏదైతే ఇళ్లలో ఉన్న బురదని తొలగించడానికి ఫైర్ ఇంజన్ తో మొత్తం స్కూల్లో ఉన్న బురదను మాత్రమే తొలగించారు. ఇళ్లలో మొత్తం బురద ఎవరిని వాళ్ళు తొలగించాలంటే 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులంతా. అయినా పోతలేదు. ఈ కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో, ఎక్కువ బురద పెట్టిన ఇళ్లలో మనం అది తొలగించేస్తే బాగుండేది. అట్లాగే దాదాపుగా 10 టన్నుల చెట్టు 1 కిలోమీటరున్నర నుంచి కొట్టుకొచ్చి ఇండ్ల కూడా బియ్యం, అట్లా గడ్డి, ఒకటేంది మొత్తం వస్తువులన్నీ కూడా నాశనమైనాయి, దెబ్బతినిపోయినాయి. ఆ వరద నీటి పాలైంది. పంట అయితే ఈ ఊర్లో ఉన్న మొత్తం వరి పంట ప్రధానమైన పంట. ఈ వరి పంట మొత్తం చేతికి రాకుండా పోయిందనే విషయాన్ని ఇవాళ 3 ఫీట్లు 4 ఫీట్ల మేట వేసింది. దాన్ని తొలగించాలంటే రైతుకు మాత్రం 1 ఎకరాన ₹1,00,000 ఇవాళ ఖర్చు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తినడానికి కూడా ఊర్లో ఉన్న కొంతమంది సహాయం చేసి ఒక దగ్గర సమిష్టిగా వంటలు చేస్తున్నారు. చూడండి మీరు, ఇలా వంటలు చేసుకోవడానికి స్థితి బాగలేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన మెగా వైద్య దీన్ని నిర్వహించాలి. ఇవాళ క్యాంపులు నిర్వహించాలి. అట్లాగే ఈ గ్రామ ఏదైతే సఫాయి వాళ్ళు ఉన్నారో, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో, వాళ్ళకు మాస్కులు ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇతరులని రక్షించడానికి చేసే కృషి వాళ్ళు కూడా జబ్బులకు బారిన పడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి శానిటైజర్లు, మాస్కులు, అట్లాగే తగు జాగ్రత్తలు ఇవ్వాల్సిందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ అంటువ్యాధుల బారి నుండి కూడా వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉందనేది, అట్లాగే ఈ రోజు కలెక్టర్ మరొక్కసారి విజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పంట నష్టానికి ₹1,00,000, ఇల్లు రిపేర్లకు ₹50,000 మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పార్టీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.